శివా కదా సూపర్ సినిమా వచ్చింది ఒకటి గిడ్డిగాడు గుండాకు మారితే అని గిడ్డిగాడు గుండాగాడని నువ్వు అది విచిత్రమైన పేర్లు ఆడదులే ఏ విచిత్రం ఏదది కన్నడ సినిమా గిడ్డిగాడు అంటే గిడ్డిగాడు అంటే కన్నడ సినిమా గిడ్డిగాడు అంటే పెద్దవాడు అని కన్నడలో. ఓహో కన్నడనా? కన్నడ తెలుగులే గిడ్డిగాడు పోటుగాడు లేదా ఏదో వచ్చింది. ఇది తీసి పెట్టి అందులోపు చిప్స్ తెస్తా. ఏరా కలర్ పడేది కాదు టీవీ గుద్దినావు. కలర్ పడేది కాదు టీవీ గుద్దినావు. నేను చెప్తాడు ఏమి ఇంకా అయిపోయింది టీవీ పని కూడా క్లోజ్. అట్లా కాదు పుట్టద్దు గుద్దినాక ఏది ముడతావు? నాకు అప్పుడే పట్టని శబ్దం వచ్చే ఖచ్చితంగా ఇక్కడ పడింది చూడు. నీ పవర్ ఇట్లా చూపిస్తానవా? అట్లా కాదు మసాజ్ చేసిన ఉండో నిమిషము ఏమే అన్ని జరుగుతాయి. ఉండు నీకు ఇక్కడ చేయి పెట్టు ఇట్లా కట్టు పెట్టు అన్నా నువ్వు పెట్టు పెట్రా చేయి పెట్టు. నేను పెట్టలేనా? దీంట్లో కొలతలు తెలుస్తాయి పెట్టు. కొట్టింటే కదా నువ్వు ఇట్లా పెట్టరా. ఎట్లా తెలుస్తాయి కాదు మా అయితే చెప్పాను. నేను చెప్పేదన్నా నువ్వేమన్నావో సినిమా బాబు మంచిగా వచ్చిందన్నావో. ఏం సినిమా? గిడ్డి సినిమా అన్నావు. గిడ్డి సినిమా ఏంది అసలు? గిడ్డి ఏంది? గిడ్డి అంటే నువ్వేమన్నావురా? గిడ్డేంద్రా గిడ్డి సినిమా ఏంది? నువ్వే చెప్పాలి. ఏం చెప్పాలి నేను? సినిమా వచ్చిందన్నా. యా సినిమా వచ్చింది? మాట సినిమా ఇప్పుడు తీసినా తీసినావో ఎడం చేస్తే ఇట్లా గుద్దినావో సరిగా రాలే తీసేకని. నీకు కూడా తెలుసు నేను ఫోటో కూడా తీసుకున్నాను గుద్దేది. అంటే మీ అక్కకు చూపించిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మళ్ళీ నువ్వు మాట మారుస్తావు. పగలగొట్లే అని నువ్వు బాగా ఇట్లా బిగించి దాన్ని టీవీ గుద్దేది ఈడ కట్టు పగిలించోటే పెట్టా. నాకు వస్తాగా మంచి కుదరంగా నువ్వు చేయను నువ్వే గుద్దినావు కదా. ఏమన్నా నేను గుద్దే ఫోటో అది ఎవరిది వీడియో గుద్దేది? ఇంతకుముందు ఏమన్నా పిల్లి వచ్చినాయి ఆల్రెడీ పోసి 1.5 లక్ష టీవీ మూలకి వేసినాము. ఇప్పుడు పిల్లి పోయి పిల్ల పందితో 2.5 లక్ష టీవీ పోయింది. అదే ఆ కోపంతోనే ఫోటో తీసినాను. నువ్వు గుద్దిండేది ఏమి నీకు మోడల్ సెల్దో ఇన్సూరెన్స్ అర్థమైంది. ఇప్పుడు నువ్వు అదే పనిగా కొట్టినావు ఏమో ఖర్చు ఏమైనా ఏమో చేసినావా అది రావి దొబ్బేరని నువ్వు వేసి క్లాత్ ఉండేవారు పిలుచుకొని వచ్చేది మరిగా చేసి ఇప్పుడు ఆ తప్పుని నా మీద వేయాలని ఇప్పుడు అక్కడ దగ్గర బాగా నన్ను చెడ్డం ఉండేది అట్లా మళ్ళా కోపంగా ఉన్నారు. కోపంగా ఉన్నారని చెప్పి నీ కోపం టీవీ మీద నువ్వు చెప్పేది నేను కిచెన్ లో ఉంటే నువ్వు ఎందుకు వచ్చి సినిమా చూద్దురా అన్నా అని ఎందుకు చెప్పినావు? సినిమా చూద్దురా చెప్పింది నువ్వు. రూమ్ లో ఉండేవాడిని పిలిచుకొచ్చింది నేనా? ఎన్ని తప్పుడు గుర్తులాడతావో ఆడు. నువ్వు దాని టీవీ గుద్దుతాండేది నేను అందుకే ఫోటో తీసి టీవీ గుద్దుతావు కోపము. సమాధానం చెప్పు. ఇప్పుడు ఇదే కాదు ఇన్సూరెన్స్ వాళ్ళకు కూడా ఫోటో పంపిస్తా. నీవెందుకు పగిలిపోయింది అనేది ఇన్సూరెన్స్ వాళ్ళు అడుగుతారు. నేను చూపిస్తా. ఏం చెక్ చెప్పి ఏం చెక్ చేపిస్తే ఎట్లా బాల్ కొట్టారు నా ఫోటో దిగదా? ఫోటో ఎట్లా నమ్ముతారు? వాళ్ళు కూడా నా కొడుకులో నువ్వేదో హీ మ్యాన్ బ్రూస్ టైప్ ఇట్లా పెట్టిన ఫోటోకి
అవసరం నీకు? నువ్వే చెప్పిండు ఏది? ఇట్లా పెట్టని చెప్పాను, కొలతలు తెలుసా నువ్వు? ఏది కొలతలు? కొలతలు చెప్పినా ఏది కొలతలు తెలుస్తాయని నాకు చేస్తున్నావు దద్దో చూడు, చూసివే ఎఫెక్ట్ ఎట్లుందో. నేనైతే కాదు, నువ్వు కాదని నువ్వు తప్పుడు గుద్దలు డైలాగ్ కొట్టే అవసరం లే. నువ్వు గుద్దేది ఫోటో ఉంది నీకు, ఈ రోజు ఎట్ట గుద్దుతారో చూడు. నీ గుద్దారు కదా, నువ్వు ఇరుకొట్టినావు నాకు తెలుసు. అది తప్పు నీ మీద పడిపోయింది. ఏమో నాకేం తెలుసు చెప్పు. ఇది కూడా ఏమైనా చేసి అసలు దాని జోలు అసలు దాని జోలు పోలే, దీని జోలు పోయినావు. జరిగిండే నేను నీటి చెప్తాడు, ఎందుకంటే నేను చూస్తాను ఏం చేస్తాడు. ఏం చేస్తావు చూస్తున్నావు. ఈ పక్క తీసినావు, ఈ పక్క తీసేటప్పుడు ఇది రాలే అని చెప్పి ఇట్లా పట్ట గుద్దినావు. మూడో గుద్దుకి నేను ఫోటో తీసిన. నువ్వు గేమ్ ఆడతావు, గేమ్ ఆడ తీసింటావు, ఈ గోడ తగిలింటుంది ఇట్లా. ఇప్పుడు గోడ తగిలితే వెనకల పగలల్లో ఇది ఎట్లా పగిలింది? అది ఎట్లా పగిలింది? నేను కూడా అదే నువ్వే చెప్పు. నేను నా మానవ కిచెన్ రూమ్ లో ఏదో నీళ్ళు దాక్కుంటే జ్యూస్ కలుపుకుంటా అంటే సినిమా చూద్దాన్ని పిలుచుకొచ్చి మెత్తిగా నువ్వు ఇరగొట్టిన దాంట్లో నా పాత్ర కూడా ఉంది అనుకోవాలని చెప్పి ఇద్దరం కలిసి బ్లాక్ మెయిల్ ఏముంది దీంట్లో? ఆల్రెడీ వీడియోనే ఉంది కదా. కరెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి టీవీ ఆన్ లో ఉంది. ఆ లైట్ పోతాంటది వస్తాంటది. ఎందుకంటే నువ్వు వైర్లు కూడా తెప్పినావు. ప్లాన్ అంతా ఇప్పుడు ఇంటికి షాక్ సర్క్యూట్ కొట్టి మొత్తం అంతా అంటుకోవాలి, సామాన్లతో సహా అంటకపోవాలని పగతో. అది నీకెందుకు పగ ఉంది నువ్వు చెప్పాలా. ఏం సినిమా నువ్వు చెప్పినది పేరు? నువ్వు చెప్పు. ఏం చెప్పినావు నువ్వు సినిమా పేరు? గిడ్డిగు కాదు. ఎవడు గిడ్డిగు? ఎవడు నీ ఫేవరెట్ హీరోనా? మళ్ళీ గిడ్డిగు ఎవడు తీసినట్టు? ఆ మాట గిడ్డిగు అంటే ఏంది అర్థం? ఏ గుట్లమ్మ కూడా నువ్వు చెప్పింది ముఠాలి నువ్వు చెప్పింది ఇదే. గిడ్డిగు అంటే ఏంది అర్థం? ఏమని అర్థము? ఆ గిడ్డి అంటే మంచి హీరోయిన్ కర్ణాటక హీరోయిన్. నువ్వు కర్ణాటక హీరోలు ఎవరు తెలిసిన నాకు? నువ్వు నాకు తెలిసిన ఒకే ఒక హీరో ఎవరు? ఉపేంద్ర. నాకు తెలిసిన గిడ్డుకు అన్నావు. నువ్వు వన్ ఫ్యానా? నువ్వు గిడ్డుకు ఫ్యానా? వాన్ సినిమా రిలీజ్ నన్ను ఎందుకు పిలుచుకొచ్చి కూర్చోబెడతాను? సినిమా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినప్పుడు పిలుచుకొచ్చాను. అదే కోపమే చూపి. ఇదేందుకు ఊపర్ నేను ఊపుట్టాడా అయింది. శాంతం లోపల మీ అక్క వచ్చే లోపల ఇంకో టీవీ తెచ్చి ఇక్కడ పెడదాము. డబ్బులు ఎవరికైనా అడుగు. ఎంత తక్కువే లే. 2,30,000 2,40,000 తక్కువ 10,000 అటు ఇటు అయింది. 10 రూపాయలు 5 రూపాయలు చెప్పినట్టు చెప్తాను నువ్వు. 10 రూపాయలు 5 రూపాయలు టీవీలు వస్తాయా? అవురా నువ్వు అడుగురా. నువ్వు కాబట్టి నేను చేసేది నేను కాదు. ఏమైతే ఎత్తాడు కొట్టినావు ఊరికే ఉన్నా లోపల నీ సర్కిల్ నీ బంధువులు ఎవరిని అడిగి 2.5 లక్షలు తీసుకొని రా. చెప్పులతో కొడతారు నన్నే ఏ సంబంధప్ప నీకు ఏంటికి అడుగుతారు వాళ్ళ? చెప్పు బంధువులు సంబంధం అని చెప్పు. బంధువులు అయితే అర్జెంట్ ఇచ్చేస్తారా? అదే రేపు తీసుకుంటాము. ఈ రోజు టీవీ బుక్ చేసి వద్దాం. రేపు షోరూమ్ లో డబ్బులు కడదామని చెప్తాను. డబ్బులు ఎవడు కట్టేది? ఇప్పుడు ఎవడు కడతాడు? నేను పగలు కొట్టినానా నేనే చెప్పినా చెప్పు. పిలిచి నువ్వే తీయమని చెప్పి అంత నాతో ఏమైతుంది? ఏం కాదు. సరే అదే వాడు పగలు కొట్టినాడు. వాడిని ఏం చేయలేము, ఏం నా ఇష్టం వచ్చింది పగలు కొడతా అన్నాడు. అదే చేస్తానంటే ఎక్కతోటి చెప్పుకొని దాచిపెట్టాలా నిన్నే నువ్వు చేసిన తప్పు దాచిపెట్టి నా మీద నిందేసుకోవాలా? ఎవరు? నువ్వు పగలు కొట్టినావు. ఎవరు? నువ్వు పగలు కొట్టినావు. చూసినావా? నేను పగలగొట్టేది చూసినావా? నువ్వు చూసినావా? నేను పగలగొట్టేది చూసినా. ఎట్లా
ఫోటో కూడా తీసిన నువ్వు ఒప్పుకోవని తెలిసిన కూడా నువ్వు నన్ను చీట్లు పెట్టమని కొలతలు వస్తాయని అదే పనిగా సూపర్ మ్యాన్ గా పెట్టినని ఫోటో తీసి సూపర్ మ్యాన్ లెక్క డ్రాయర్ పైన వేసి తిప్పుతా షోరూమ్ కాడ డ్రాయర్ పైన వేసి తిప్పుతా షోరూమ్ కాడ నాకు నాకు మంచి నాకు చెప్తానా ఊర్లో 2 లక్షల మంది వేస్తే ఎవడు వెళ్తారు 50 డబ్బులు ఇరు నీకు గిడ్డి సినిమా ఏ సినిమా చెప్పలే నువ్వు చెప్పినావా నేనేదో నా రామాయణంలో ఏంది నువ్వు పోయినావు చూడు నీకు వాడు సింపుల్ వాడు కొద్దిగా ఏదో మైండ్ బాగాలేదు చూపిస్తాను కానీ సైకోగా నన్ను మారిపిద్దు నువ్వు మారద్దు భయపడేది కాదు నకరాలు చేస్తున్నావు నువ్వు చిల్ అవుతారని నీకు చేసుకో నాకు సరిపోవు నాకే నీకు సరిపోవా సరిపోవు ఏం సరిపోతే నీకు చెప్పు ఏం సరిపోవు నాకు పో ఇంకోటి తెలుసా నీకు ఏం జరిగిందో ఏం చూస్తానో నేను వచ్చి 9 టక్కని చూస్తాను టీవీ ఆఫ్ చేసి చేతగా ముద్దినావు టీవీ ఆఫ్ చేసి చేతగా ముద్దినావు అర్థమైందా ఏం చూస్తానో నాకు తెలుసు నేను టక్కన వస్తానే టీవీ ఆఫ్ చేసి రిమోట్ పని చేయలేదని చెప్పి బుద్ధి మీనింగ్ అర్థం చేసుకుంటున్నావు నువ్వు నువ్వే ఇంకెవడు చూస్తాను నేను గలీజ్ అన్నానా నువ్వెందుకు చెప్తాను ఓపెన్ గా అంటే నువ్వు అవే చూస్తావా తప్పదే నూరు తప్పు నువ్వు ఏది నూరు తప్పు మన ఏంటి చూసా టీవీలో ఇంకా సెల్లో చూస్తావా చెప్పు ఇది కాదు ఏం చూస్తావు అవతారము నీ చిల్లర నీ కాలం బంగారట్ల టీవీ ఓడుతుంది కదరా మీ అక్క చెప్తా మీ అక్క తెలుసుకుంటది ఏమి నేనైతే సాక్షిగా ఫోటో చూపించా కూడా అక్కడ కాలు మీద నిలబడి ఎక్కువ నేను చెప్పుకోమని నేనైతే అక్కడ కూడా చెప్పు ఆయన ముందు ఆయన ఏదో ఓ రేంజ్ లో కోపంలో ఉంది ఇట్లా పనులు చేసి కోపంలో ఉండగా నువ్వు ఈ రోజు కొంప కొల్లేరైపోల్లా నువ్వు చేసేటట్టున్నావు మాకే అదే పని ఏ పని చేత కాదు మా మంది తిరుగుడే కాదు ఎవరి మీద తిరగబడే నా మీద తిరగబడే తొక్కి సంపుతున్నా అయ్యో పోపా ఓకేనా చెప్పు ఓకేనా సంపుతున్నా నువ్వు అట్లా భయపడద్దు నువ్వేం భయపడతావు అట్లా భయపడిద్దంటే భయపడుతుంటే నువ్వు భయపడద్దు నువ్వు భయపడవు కదా భయపడినోళ్ళ మళ్ళరా ఏం చేస్తా ఏం చేయాలి నువ్వేం చేయవు నేను చేస్తా చేస్తా అంటున్నావు నువ్వు కాలు తీస్తా ఇట్లా తొక్కిట్లా పుర్లు ఇట్లా వెనక్కి తిప్పుతారా అది నీ బుద్ధి అంటే నీ బుద్ధి ఏమి చిల్ల అవుతారా నీ బుద్ధి ఏమి నీతో మాట్లాడి నువ్వు పోతాను ఫోన్ చేసేది నేను ఫోన్ చేద్దురువా ఎందుకొద్దు ఆడక్క ఫోన్ చేసుకో అక్క ఫోనే ఇంట్లో పెట్టిపోయింది వేరే ఫోన్ తీసుకుపోయిందిలే కానీ చేసుకుంటారు వద్దు ఈ రోజు ఏందో తేలిపోల్లా డబ్బులు ముఖ్యం కాదు నువ్వు పగలగొట్టిన దానికి పదాం పన్న షోరూమ్ కి నేను కావాలంటే డబ్బులు ఏడాసో ఇప్పించుకొస్తా ఇప్పించారా చెప్పు ఎవడితో ఏమాన్ పడుతుంది ఇప్పించారా చెప్పు ఎవడితో ఏమాన్ పడుతుంది ఇప్పుడు కానీ 2 వారం కానీ నీ సంవత్సరం అంతా పోయిన ఎవరు నువ్వు ఈ రోజు కానీ వారం కానీ సంవత్సరం కానీ పోనీ నెక్స్ట్ సంవత్సరం డబ్బులు కడతావా ఈ ఆడ కట్టలేనా మళ్ళీ ఏమి నేను కట్టలేనా ఎవరు వద్దునా ఏమొద్దు ఫోన్ వద్దులే ఆయనతో అవురా నేను పెద్ద మనిషిగా జరిగిందే చెప్పాలి కదా ఏంది నువ్వు చేసింది నువ్వైతే మళ్ళీ ఏం చెప్తావు అనుకో అవునరా నేనే చేసినా నీ మీద దొబ్బాలనుకుంటాను ఇప్పుడు ఏమి అవునరా నేనే చేసినా నీ మీద దొబ్బాలనుకుంటాను ఇప్పుడు ఏమి
ఇంకా అది నువ్వు చెప్పిన మళ్ళా నేను చేయను. మళ్ళా అదే కదా అవును ఎందుకంటే చేసినా. ఇంకా ఫోటోలు తీసుకోము తీసుకోము అదే ఇదేం చేయలేడు. అదే మరి అక్కల్లో నేను నీకు ఏం చేత కదా కూర్చో ఏం శాంతమరా? ఎందుకంటే నువ్వు పవర్ కొట్టినట్టు కానీ చూడలే కదా ఫోటోలు నీ మధ్య తెలుగుగా ఫోటోలు పెట్టుకోవాలా మీరు ఏం కాదు నాకు తెలుసా ఎట్లా అన్ని ఎట్లా వస్తాడు ఆలోచన ఏమో నేను అమాయకంగా ఎంతమంది నిన్ను పిలిచి అమాయకంగానే తీసుకొస్తావా అమాయకంగా ఫోటోలు తీస్తాను అది నా తెలివితేటలకు సంబంధించి నా బుద్ధి అది నీ బుద్ధి ఎరకపోయేదానికి ఎరకపోయే సిగ్గు లేదా అంత ఇరికిచ్చే పనంతా అంత ఇరికిచ్చే పనంతా ఇదంతా రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది నువ్వు చెప్తానా నా ఫోన్ ధన్య ఏంటి నాన్న నేను నీకు అడ్డపడతా ఏదో కాంప్రమైజ్ చేస్తాను నువ్వు కాంప్రమైజ్ చేయలే నాన్న చెప్పేస్తావు హలో ఆడ ఇంటికాడ రామ్మ ఒకసారి చూద్దురా టీవీ అంతా బాగా కొట్టి వాడు మొత్తం వైర్లు చెప్పేదిరా నేనైతే కాదు మా ఎమ్మచ్చి పవర్ కొట్టేసి గేమ్ ఆడదామని తెచ్చినాడా పోయింది టీవీ వెళ్ళిపోయింది నాన్న చెప్పేస్తున్నాడు అదేందో అయిపోయినా ఇది గిడ్డి మూవ్ వచ్చిందంట ఏందో చెప్పేది కాదు నమ్మద్దు ప్లీజ్ కానీ కాలు పట్టుకుంటా రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది హలో ఇంటికి రా ఒకసారి ఇప్పుడు ఉందా టీవీ బాల్ కొట్టాడు అయిపో కోపంతో ఏమైనా బాల్ కొడతా ఇంకోటి ఎవరినో గుద్దల్లనే కోపంతో నేను టీవీ మీద చూపించిన కోపాన్ని అంటాడు నాకు తెలిసి నీ మీద కోపంతోనే వాడు నిన్ను కొట్టలేక టీవీని కొట్టినా అని చెప్తాడు నాకు కొట్టలేదు రాక రా ఫోటో తీసాలే నేనైతే కాదు నేను చేయలేదు ఏం కొట్టలే కావాల్సిన ఈ నేను అడ్డం రాను నేను అడ్డం రానులే కొట్టు పరగిరిపోయి బెయ్ నువ్వు ఏమన్నా చెయ్యి ఎందుకంటే తప్పు వైపు నేను ఉండను వాడు తప్పు చేసినాడు కాబట్టి శిక్ష పడాలా నేను సైలెంట్ రూమ్లో ఉంటా నువ్వు ఎట్లా కొడతావు కొట్టు ఏమన్నా చెయ్యి కట్ చేసే కోపంతో ఇప్పుడు ఎట్లా సేవ్ చేయాల నిన్నే ఇరికిచ్చేసి మళ్ళీ ఎట్లా సేవ్ చేయాలంటావు నువ్వు ఏం చెప్పు ఏమనింది ఏమనేది నువ్వు అడ్డం పడనంటే మరి తొక్కుతాననింది బట్టలని తీసుకొని బయటకి ఇసురుతానింది ఏమేం చేస్తుందో ఫోన్ కూడా కట్ చేసా చెప్పకుండా నింటే బాండు అయ్యో ఫోన్ నాకు వచ్చాక లోపలగా చేసి మళ్ళా చెప్పమంటావా కాలు పట్టుకుంటాను నీకు జాలి ఏం లేదు ఎవరికి నీకు చెప్పినాను కదా ఎప్పుడు చెప్పినావు నువ్వు కాలు పట్టుకుంటానే నీకు అన్ని చెప్పినా నీకు లోపల కాలు పట్టుకుంటాన్నావులే ఉండవు ఏమే చెప్తా కదా మళ్ళా ఏమైనా రాత్రి చేస్తున్నావా వస్తానవులే కానీ వాడు చూడు కాళ్ళు పట్టుకొని ఇసి గోడకు కొడతా అంటాడు ఇప్పుడు అనలేదు నువ్వు ఇప్పుడంటే కాలు పట్టుకుంటాను క్షమించనా అని చెప్తా నువ్వు కాలు పట్టుకుని కొడతాను చెప్తాను కాలు పట్టుకుని క్షమించి అడిగినా అంటే వాడి టీవీ వాళ్ళు కొట్టినాడనే కదా తప్పు చేయకపోతే కాలు పట్టుకుంటానని చెప్తాడు నువ్వు మెల్లికి రా అంత కోపంలో అంత స్పీడ్కి రాదు ఏమే నువ్వు నమ్మేది కా నువ్వు దాన్ని నమ్మించేస్తాను నిన్నే పొడి ప్యాకెట్ వెళ్ళుకుంటాను ఓయమ్మా వాడే ఉండాలి సావాల కళ్ళకి కారం కొడితే కాకా ఎందుకు ఎట్లా నమ్మేస్తున్నావు పోతాను కా నేను చచ్చిపోతాను కా నేను సరేలే నీ ఇష్టం కారం పొడి ఉసురు ఊరికే పోదు నీకే మగనోడా నిన్ను చూడు నా ఉసురు ఊరికే పోదంటాడు నిన్ను చెప్పిస్తున్నాడు నిన్ను కాదు ఫోన్ పెట్టాయి ఉసురే నేను పోదని టీవీ వాళ్ళు కొట్టాడు మళ్ళీ నా ఉసురు ఊరికే పోదని నేను చెప్పిస్తున్నాడు కారం పొడి కొట్టేదంటే తప్పేం లేదు నేను నువ్వు కారం పొడి కొట్టే ముందు బెల్ట్తో 4 గేట్లు కొడతా తోలు లేస్తే కారం పొడి పడితే రొంత బాగుంటుంది కొద్దిసేపు ఉంటే నువ్వు కొద్దిసేపు వెళ్ళి వచ్చేస్తాంటది యాడికి పోయినా ఇన్స్పెక్టర్
ఇంట్లో ఎవరు ఉండరు ఎవరు డాడీ బట్టలు తీసిపోతున్నావా? పోతాను. టీవీ చూడు ఒకసారి, టీవీ చూడు ఒకసారి. ఏమి వస్తుంది? మళ్ళీ ఏం కదా ఉండు, ఇంకా నా తప్పున్నా నేను సర్దిద్దుకుంటా. అమ్మయ్యా ఎట్లా వచ్చిందా? తీసిపోయాడు బట్టలు తీసిపోతున్నావు. వద్దులే వద్దులే, ఆడ వదలగొట్టలేదులే. ఎట్లా వచ్చిందా? ఎట్లా వచ్చింది? నేనే ఉండు. అమ్మయ్యా స్వామి. రే అది పిచ్చట్టు మార్పించిన పిలిపించే షోరూమ్ వాళ్ళని. ఇది జరిగిండేది పొద్దున్నలే. అది పిచ్చట్టు మార్పించిన పిలిపించే షోరూమ్ వాళ్ళని. ఇది జరిగిండేది పొద్దున్నలే. ₹1,00,000 పైన అయింది. నేను చేసుకొని త్వరగా వచ్చి ఎందుకంటే నువ్వు వచ్చేలో నీతో ₹1,00,000 మాకు ఊరంతా తిరగలా అని జతగా తెచ్చుకొని ఎంత అయింది? 1,20,000 అయింది. నమ్మద్దక్క నమ్మద్దోరు ఏనాడు చెప్పిద్దా బిల్లు విడిజించేసినాడు. సరేరా సేవ్ చేసినా కదా. చిల్లమండి ఇంత బుద్ధి నాడు నీకే. ₹1,00,000 కోసం అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందరా మార్చినాక స్క్రీన్? అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఎక్క కోసం ఇంత మాయ చేసి ఎక్క కోసం ఇంత మాయ చేసి సరే కానీ అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా? ఏ లోపల ఉండేది అట్లా ఉంది. నువ్వు బట్టలు తీసుకునే పోయినప్పుడు అయిపో షోరూమ్ అయిపో మెకానిక్ వచ్చి మార్చిపోయా. ఎంత 5 సెకండ్లు వస్తాడు, 5 నిమిషాలు దొంగ మాట్లాడుతుంది. లెక్క కోసం అంత చేశాను రాలేదా? మొగాన్ని అడిగి పిచ్చుకొని లేదండి. వచ్చినాక వచ్చి చేసిపోయినాడు ఎలక్ట్రీషియన్ అని చెప్పు. వచ్చి చేసిపోయినాడు ఎలక్ట్రీషియన్ అని చెప్పు. వచ్చింది అని చెప్పి చెప్పను 100% చెప్పను. నీ కళ్ళ ముందు నేను ఎక్కువ వచ్చిపోలేదా? నువ్వు బట్టలు పోయినావా తిట్టుకుంటా ఇప్పుడు చెల్లిపోయా. ఏమంత ఇడిపబనాయం కాదు ఆడా, అంత ఇడిపబనాయం కాదు ఆడా. 2 సెకండ్లు అయిందేమో అంత పోయి. 2 సెకండ్లు ఎన్ని తెలుసా? మళ్ళీ ఎన్ని నీ ఎట్లా చేస్తాడు నాయమా? నాకంటే అయిపోయి ఎక్స్పీరియన్స్, అందుకే 2 సెకండ్లు అయిపోయి. ఆడేం పెద్ద ఏమే ప్రపంచం. ఇప్పుడు జరిగిండేది వాస్తవం, వచ్చినాక చెప్పు. నేను చెప్పితే నేను చచ్చిపోతా అంతే. ఎందుకు చచ్చిపోతావు? దొంగ నాటకాలు లెక్క కోసమో దిగదా, లెక్క కోసమో దిగదా. అర్థమైందా? ₹1,00,000 నీకు 40,000 ఇద్దామని ఉన్నా. 40,000 నీకు అది ఇంతేమన్నా? వద్దులే. వద్దా? నిజంగా నిజంగానే ఒట్టు ప్రామిస్ 40,000 ఇద్దాం అనుకుంటాను. నీకు వద్దంటే పో. ఏం చేద్దాం? వచ్చినాడే లెటర్ చెప్ప సర్వీసు వచ్చి చేసిపోయానా? ఎట్లా చేసినాడు పని? ఎంత కట్టినాం మనం? 1,30,000 చెప్పిన 1,30,000 ఏం చేద్దాం? లెక్క తీసుకుని ఏం లెక్క? ఇప్పుడు వస్తుంది కదా. ఏం లెక్క? మళ్ళీ చెప్పు. వినపడేది అట్లా అవును అక్క చేయించినాడు అన్న మాట చెప్పు. అంతేలే చెప్పు. మన 15 అలా వస్తుందట ఏం భయమా? 15 అలా వస్తుందట ఏం భయమా? ఎంత చెప్తాడంట చూడు వాడు. మాట్లాడుతున్నా నువ్వు అందుకే పోనీలే నీకు మామూలు చెప్పు. ఎంత కట్టారా? 1,30,000. 1,30,000 1,30,000 కట్టిన సర్వీసింగ్కి. ఈయన ముందర కట్టింది అడుగు. కట్టలేదా మనం? పిలిపిలేదా షోరూమ్ నుంచి? షోరూమ్ నుంచి కష్టపడినాడు అయిపో. సర్తుగా ఆరిపోయింది అయిపోకే. సరేలే. వాటర్ బాటిల్ కూడా వాడిని వీడియో పోయి మాజా బాటిల్ తీసుకొని వచ్చి ఇచ్చినాడు. దానికి 20, దానికి మొత్తం 40,000. సరేలే ఉంటా. అయ్యో జీ బా పెద్ద బ్యాగ్ తీసుకుని ఎండిపోతా. ఎంటుకుంటావు పగలు కొట్టి ఒప్పుకున్నావు కదా. ఎంటుకొప్పుకున్నా. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటేనే కదా మెకానిక్ పిలిపించిన పని టీవీ సర్వీసింగ్ సెంటర్ నుంచి పిలిపించి చేయించింది. అది నువ్వు అట్లా డబుల్ మాటలు మాట్లాడద్దు.
డబుల్ మాటలు మాట్లాడద్దు. ఏ తలకాయ తిరుగుతుంది నీకేమన్నా డబల్ మాటలు ఏమున్నాయి నువ్వే ఒప్పుకుంటివి. ఏ 2 నెలలు కూడా ఇప్పుడు వచ్చినాడు చేసి మీరు మాంజా బాటిల్ యాడ్ తెచ్చినావు, వాటర్ బాటిల్ యాడ్ కొనుక్కొచ్చినావు, నువ్వే కొనుక్కొచ్చి ఇచ్చినది నీకు వాటర్ బాటిల్ మాజా కొనిలేదా? మళ్ళీ చెప్తే ఇంతకుముందు అబద్ధాలు ఆడుతున్నావా? మళ్ళీ అబద్ధాలే కదా. నేను అబద్ధం ఆడలే, నేను నిజమే చెప్పినా. నిజంగా వచ్చిపోయినాడు అప్ప. నువ్వే శ్రీకృష్ణదేవరాయ కాదేమేడా, నువ్వే శ్రీకృష్ణదేవరాయ కాదేమేడా. ఏమి అంత ప్రతిదిగా నీతి చెప్పికే నువ్వు అబద్ధం చెప్పుకొని. ఏమోలే బాబు వచ్చేలా సీరియస్ అవుతుంది. బ్యాగ్ తీసుకొని అట్లా పోయేసిరా. 40,000 అంటే ఎందుకు 40,000 రాని ఏమి చూద్దామట్లు కూడా. ఏం చూస్తావు? చెప్పేస్తావా? చూద్దాము, చెప్పేస్తా. మాట్లాడకపోయినా కానీ ఏమని చెప్తావు? వాడే చెప్తాడు. అయితే చెప్పినట్టు వాడే చెప్పుకుంటా అన్ని. చెప్పు, ఫోటో ఉందిలే. నువ్వు డబ్బులు ఇవ్వంటే అప్పుడే డబ్బులు ఇస్తానంటే ఇట్లా అందుకే లైన్ లో పెట్టినా. నీకు ఇంకా పడాల భారీ శత్రుత్వం కావాల మీ ఇద్దరికి. ఏ పాపిస్తాడా కన్ను ఇప్పుడు వచ్చినా చెప్పు. ఎందుకు మాజా కొనిచ్చినా అబద్ధాలు చెప్పినావు, ఎందుకు వాటర్ బాటిల్ ఇచ్చినా అబద్ధాలు చెప్పినావు చెప్పు. మెకానిక్ రాకపోయినా వచ్చినాడని చెప్తావు నువ్వు. అసలు టీవీ బయలిందే. మీ అక్క దగ్గర 1,40,000 కొట్టాలని చూస్తావా నువ్వు? ఎవరు? నేనా? ఎవరు మాజా కొనుక్కొస్తా అని చెప్పినారు వింటున్నారు. ఎవరు ఆయన బల చేసిపోయినాడు వర్క్ అని చెప్పిండేది ఎవరు? అన్ని వింటున్నారు. ఏమి నేను ప్రాణం పోయినా డబ్బుల కోసం అబద్ధాలు చెప్పను. ప్రాణం పోయినా కూడా అబద్ధం చెప్పాను. అబద్ధం గట్టి చేసాడని చెప్పినాడు. ఎవరైనా కానీ చేసాను చెప్పినాడు. నాకు సమాధానం చెప్తాది. నాటని మాడిస్తున్నాడు నాతో. నేను ఒక బొమ్మ లాంటి. నువ్వు బొమ్మ అలాంటి ఆడిస్తాడు. దిష్టి బొమ్మ అది తెలుసు. చూస్తే రానే ఇప్పుడు ఈ కథ ఏమో చూసి కానీ ఎన్నిసార్లు మారుస్తావు మాటలు మార్చు. నా కళ్ళకి కనబడుతుందా? చూద్దాం కనబడతా కళ్ళకి ఏం పడతాను.